తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు విజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అంటే పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు విడుదల చేయడం అయితే జరిగింది. ఇక 4,016 రూపాయలు, 6,016 రూపాయలు రేపు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తున్నారో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చింది. అదేవిధంగా లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. సో ఇక ఆ లిస్ట్లో మీ పేరు ఉందా, మీ జిల్లా పేరు ఉందా, ఎలా తెలుసుకోవాలి అన్నదానిపై ఈ వీడియోలో మీకు పూర్తి అప్డేట్ అనేది అందిస్తాను. మనకి అదేవిధంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే అర్హులై ఉన్న పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరి పెన్షన్ ఖాతాలు అనేది కట్ చేయడం అయితే జరుగుతుందంట. మనకి ఇప్పుడే వచ్చిన తాజా సమాచారం ప్రకారం మనకి చాలామంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు అనేది కట్ చేయడం అయితే జరుగుతుందంట. ఎప్పుడైతే ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తారో దీనిపైన మీకు క్లుప్తంగా అప్డేట్ అనేది అందిస్తాను. మనకి అదేవిధంగా ఎవరైతే ఇప్పటి వరకు పెన్షన్ డబ్బులు తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో కట్టిన పెన్షన్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ కట్టిన పెన్షన్లు మనకి వచ్చే నెలలో కలుపుకొని ఇస్తారా లేదా అన్నదానిపై కూడా మీకు ఈ వీడియోలో అప్డేట్ అనేది చెప్తాను. మనకి ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు, అసలు ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తారా లేదా అన్నదానిపై కూడా ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి సమాచారం అనేది అందిస్తాను. మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఎప్పటి నుంచి అందజేయబోతున్నారు. ఆ కొత్త పెన్షన్లు ఖాతాలో జమ కావాలంటే ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి, ఎటువంటి సెట్టింగ్స్ చేసుకుంటే ఎటువంటి కార్డు అనేది చూపిస్తే ఆ కొత్త పెన్షన్లు మీ ఖాతాలో కానీ పోస్ట్ ఆఫీస్లో బయోమెట్రిక్ ద్వారా కానీ మీకు జమ అవుతాయో కూడా చెప్తాను. మనకి అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయల విషయంలో కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన సందేశం అనేది విడుదల చేశారు. ఇక మహిళలకు 2,500 రూపాయలు కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఎవరెవరికి ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారో ఈ వీడియోలో మీకైతే చెప్తాను. సో అంతకంటే ముందు వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ అయితే పెట్టుకొని ఈ వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుంది. మనకి అది కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తున్నారో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే దానికంటే ముందు చాలామంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు అనేది కట్ చేస్తామని చెప్పినా కదా. సో కట్ చేస్తున్నారండి నిజంగానే. ఇప్పటివరకు 2.16 లక్షల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు అనేది కొట్టివేయడం అయితే జరిగింది. అంటే అటు ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్, ఇటు ఆసరా పెన్షన్లు తీసుకుంటున్న వారు, అదేవిధంగా వృద్ధాప్యం రాకముందే వృద్ధాప్య పెన్షన్లు, అదేవిధంగా ఇటువంటి వాళ్ళైతే బోగస్ సర్టిఫికేట్లు చూపిస్తూ మనకి డూప్లికేట్ పెన్షన్లు అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. సర్టిఫికేట్ చూపించి వీళ్ళందరినీ ప్రభుత్వం గుర్తించిందంట. వాళ్ళందరినీ ఈ పెన్షన్ల స్కీమ్ నుంచి తీసివేయడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. ఎవరెవరికి తీస్తారో లిస్ట్ అనేది విడుదల చేశారు. ఆ లిస్ట్ అనేది మనకి రానున్న వీడియోలను అయితే చెప్తాను, చూపిస్తాను. మనకి ఈ కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఎవరెవరికి జమ చేస్తారో మొదటిగా చూసుకున్నట్లయితే మనకి జూన్ మొదటి వారం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరిలో ఈ కొత్త పెన్షన్లు ఫస్ట్ ప్రవేశించిన తర్వాత మిగతా జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తారంట. ఖచ్చితంగా జూన్ మొదటి వారం నుంచి ఈ కొత్త పెన్షన్ల పైన వేట వేయనుందనైతే చూసుకోవచ్చు. ఇక జూన్ నెల నుంచి పెన్షన్ లబ్ధాలకు సందడని అయితే చెప్పుకోవచ్చు. సో ఇక ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.